ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని యువకుని కత్తితో పొడిచి కూతుర్ని బలవంతంగా లాక్కెళ్లాడు. కత్తిపోట్లకు గురైన యువకుడు అతని తల్లి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ ఘటనపై ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు కందుల వంశీ అండి. మా సీతారామపురం గ్రామం ఆగిరిపల్లి మండలం. నేను 8వ తారీఖున అత్తి చైతన్య శ్రావణి అనే మేజర్ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని, ఒక ట్రస్ట్ ద్వారా లవ్ మ్యారేజ్ చేసుకుని నేను ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మేము స్టేషన్కి వెళ్ళామండి. పిల్ల పేరెంట్స్ని రప్పించి కానిస్టేబుల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. తను ఎప్పటికీ ముమ్మాటికి నేను అతనే కావాలని చెప్పేసి నాతో ఇదే మాట్లాడింది. పిల్ల తల్లిదండ్రులు నాకు పిల్లకి సంబంధం లేదు, ఇంకా పిల్ల చచ్చిపోయిందని చెప్పేసి పిల్లని వదిలేసి వెళ్ళిపోయారండి. కానిస్టేబుల్స్ మాకు పోలీసు వారు మాకు పిల్లని హ్యాండ్ ఓవర్ చేశారు. 9వ తారీఖు నైటు సాయంత్రం 7:30-8 ఆ టైంలో తన పేరెంట్స్ అత్తి మురళీమోహన్ అనే సర్పంచ్ నా మీద కత్తి దాడి చేసి నన్ను కత్తితో నరకగా నేను తప్పించుకుంటే నా చేతి గాయమైందండి. మా అమ్మ మా నాన్న కొట్టి పిల్లని బలవంతం లాక్కెళ్ళిపోయారండి. నేను స్టేషన్ కంప్లైంట్ చేసి నేను హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాను. పోలీసు వాళ్ళు ఇక్కడ రికార్డ్ ప్రకారం కేసు ఫైల్ చేసి తీసుకురమ్మన్నారని నేను కేసు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాను. నా పేరు నాగమణి అండి. మాది సీతారామపురం గ్రామం, ఆగిరిపల్లి మండలం. శుక్రవారం మధ్యాహ్నం బాబు పెళ్లి చేసుకున్నాడు ఏలూరులో. అక్కడ నుంచి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి మాకు చెప్పారు. వాళ్ళు 9-9:30 టైంలో ఆగిరిపల్లి వచ్చారు. ఆ పిల్లని 2 గంటల సేపు మాట్లాడించుకున్నారు. ఆ పిల్ల నేను చేసుకున్నాను, నేను రానని ఖరాఖండిగా చెప్పేసింది. ఆ తర్వాత ఆ పిల్ల దగ్గర ఏదో బంగారం ఉంటే ఆ బంగారం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ పిల్లకి మాకు సంబంధం లేదని చెప్పి సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళాము. రాత్రి 7:30కి ఒక 10-15 మంది ఇట్లా వచ్చారు. 2 కార్లు వేసుకుని ఇంట్లో పాపని బలవంతంగా లాక్కెళ్ళేటప్పుడు మేము అడ్డం తిరిగాము.